పోయింది. బా ఇప్పుడు లోపలికి వెళ్ళొద్దు. అసలు ఏం జరిగిందంటే నువ్వు ఆగు చెప్తాను. అంతా వాడి లీల. కాదు కాదు, అంతా నా కర్మ, నా కర్మ. గుడ్ మార్నింగ్ అన్న. నా కడుపున పుట్టి నా మీదే ఊదేస్తున్నావురా గోపి. అంతా వాడి లీల. కాదు, ఇక నుంచి ఇంట్లో అంతా నీళ్ళు సాగాలి నాన్న. కన్నది మొదలు మమ్మల్ని ఇంతవరకు చెయ్యి చేసుకోలేదు. ఇప్పుడు ఎత్తిన ఆ చెయ్యి దించకు. అలాగే ఈ ఇంట్లో ఉన్న దయ్యాల దుమ్ము దులిపేసాయి. శాంతి నివాసం సార్థకించేయి. ఇదిగో అంకుశం. అంతా వాడి లీల. జై నాన్నకు జై. నన్ను వెళ్ళని చెల్లి. ఈ ఇంట్లో ఇలా నరకయాతల్లో పడే కంటే 4 ఇళ్ళు బిచ్చం ఎత్తుకొని బ్రతకగలరు నా బిడ్డలు. భిక్షం ఎత్తుకోవాల్సిన కర్మ నీ బిడ్డలకు ఎందుకు అక్క? ఇదంతా వాళ్ళ తాతగారా. లా ప్రకారం అందరితో పాటు వాళ్ళకి సరిసమానమైన హక్కు ఉంది. అది తెలుసుకోమని. వారే వా అమ్మాయి, అమ్మా వకీలు పేచి వేస్తుందమ్మా. వాళ్ళ నాన్న లాయర్ పాయింట్ వెలిగిస్తోంది. ఏమే మీరంతా కలిసి నన్ను కట్టకట్టు సాధిద్దామని చూస్తున్నారా? మీ అందరికీ ఏ ఏ హక్కుల్లో ఇప్పుడే తేల్చేస్తాను. మీరంతా కట్టకట్టు బయటికి పండి. వెనక్కి అడుగు వేశారో కాళ్ళు విరిచేస్తాను. ఆగండి. కాలు ముందుకు వేశారా కపడదా? నోరు మూసుకుని అందరూ లోపలికి వెళ్ళండి. ఏమిటి? నేను పొమ్మలేదని మీరు ఉండమని వారినా? శాంత షటప్. కొడుకుని అభిమానించారు, కోడలను నోరు ముయించారు కానీ నా మీద అధికారం చేస్తున్నారా? శాంత, నేను ఈవేళ ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా లోపలికి వెళ్ళి. వీళ్ళంతా విరగడైపోవాలి. అప్పుడు నేను ఇంట్లోకి లోపలికి వెళ్ళాలి. లేస్తావా లేదా? అయ్యో లేస్తున్నా ఉండండి. అయ్యో అమ్మాయి వాళ్ళ మీకేమొచ్చిందండి? ఏమొచ్చిందా? ఆ రోజున మీరు మగవారు కాదా, మీకు పౌరుషం లేదని అడిగావే, అదే వచ్చింది. అమ్మా, కొడుకు లేదట, కోడలు లేదట, మనవరట, ఇన్నేళ్ళు వచ్చి నా కర్మ దెబ్బలు తినాల్సి వచ్చింది. అయ్యో పాపం. ఇంటికి పెద్దదానివి కదా అని అధికారం చేతికిస్తే అమ్మవారిలాగా అందరి మీద ఎగిరి గంతులేస్తున్నావా? ఈ రోజు నుంచి ఈ ఇంటిలో నీ గొంతు వినిపించకూడదు. నోరెత్తావంటే నరికి పారేస్తా. వెళ్ళి లోపలికి. అయ్యో నాన్నకు పురిగొల్పి ఇంటిలో పాదు నేను చంపేయాలని చూస్తున్నారే అమ్మా. నువ్వు మీ అమ్మను పురిగొల్పి ఇంటిల్లి పాది రాసి రంపాలు పెట్టలేదు. మాట్లాడకుండా మూటా ముల్లే కట్టుకుని మీ మామగారింటికి బయలుదేరి వెళ్ళు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావి. వెళ్ళు లోపలికి. వెళ్ళు. అమ్మ లేదు, బొమ్మ లేదు. మావయ్య, అది నా పిల్లం. నీ పెళ్ళామైతే నీ ఇంటికి తీసుకువెళ్ళరాస్తున్నావట. బావా, ఇక్కడ ఉంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాను నాన్న. పద మన ఇంటికి పోదాం. బాబు కరెక్ట్ గా 8 రా పోదాం. మావయ్య వెళ్ళొస్తాం. వెళ్ళండి, ఇక రావద్దు. రే గోపి, నాన్న, నాగిరెడ్డి గారిని అడిగి 30,000 చేబుదలు తెస్తా గానీ ముందు చిట్టికి సింహాలకు మంచి బంగ్లా కొని ఏర్పాటు చేయించు. వాయిస్. అలాగే ఇంకో 10,000 రూపాయలు ఫర్నిచర్ కోసం శాంక్షన్ చేశానన్నా. ఆల్ రైట్. ఓకే. నీ సంగతి ఏమిట్రా? చదువు సంధ్య లేకుండా ఎక్కడికి రా ప్రయాణం కట్టారు? పట్టు స్కూల్కి. అమ్మా రమణి, గంపెడు సంసారాన్ని కాలదాన్ని నీ దారిని వెళ్ళిపోవడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? ఇంటికి పెద్ద కోడలు అయినందుకు ఇదేనా నీ బాధ్యత? వెళ్ళు లోపలికి. చూడు, వెంటనే ఒక వంట మనిషిని, ఒక పని మనిషిని, ఒక తోటమాలిని ఏర్పాటు చేయాలి. ఇక మీద ఇంటి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. అలాగే మామగారు. వెళ్ళు. లక్ష్మి, అస్తమానం మేడమెక్కి ఎక్కి దిగే ఇంటి పనులు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇక నీవు ప్రసవించేంత వరకు మేడ మీద నుంచి కిందికి దిగి రావడానికి వీల్లేదు. వెళ్ళమ్మా. రాధా, అక్కయ్యని జాగ్రత్తగా చూసుకో. అదే నీ పని. ఆగో. అత్తగారిని ఎదిరించి మాట్లాడడం ఎవరు నేర్పారమ్మా నీకు? నువ్వు నేర్పావా ఇదంతా? రే గోపి, నాన్న, నీ సంగతి ఆఖరణ కనుక్కుంటా గానీ వెంటనే కంపెనీకి వెళ్లి రాజుగారిని నేను రమ్మని అని చెప్పి వెంట తీసుకురా. వాడి సంగతి కూడా తేల్చేస్తాయి వేళ. ఓకే. నాన్న, ఇంతకాలం ఎక్కడ దాచిపెట్టావు నాన్న ఈ మగసిరంతా? ఓరంటుంటే అంతా వాడి లీల. శాంత,